ప్రస్తుతం చూసినట్టయితే ఏపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చాలా శరవేగంగా మారుతున్నాయి. ఆ! ఇంకొచ్చేది 3 నెలల్లో మన ప్రభుత్వం అని చెప్పేసి నారా లోకేష్ కూడా అంటున్నారు. మీరేమంటారు? లేదండి. ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయేది జగనన్న ప్రభుత్వమే. ఎందుకంటే ప్రతి కులం, మతం చూడకుండా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందినటువంటి పార్టీ ఇది. గతంలో రాజశేఖర రెడ్డి గారి పాలనలో కూడా ఓసీలకు, ఇట్లా బీసీలకు కానీ చాలా న్యాయం జరిగింది. అలాగే ఇప్పుడు జగనన్న పాలనలో కూడా అందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు లబ్ధి పొంది ఉండారు కాబట్టి ప్రజలు మళ్ళా వైసీపీకి ఓట్లు వేస్తారని చెప్పి తెలియజేస్తుంది. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు మహాకూటమిని కూడా ఛేదించుకొని రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిచాడు. మరి ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్ కూడా రేపు రెండోసారి ముఖ్యమంత్రి గెలవగలుగుతారంటారు? గెలుస్తారండి ఖచ్చితంగా. కాకపోతే ఆ, ఎక్కువ మెజార్టీ లాస్ట్ ఇయర్ అని లేకపోయినా కూడా ముఖ్యమంత్రి అయితే జగన్ అన్నే కంపల్సరీ రెండోసారి ఆయనకు అవకాశం ఇస్తారు ప్రజలు. కానీ మరి ఇప్పుడు జగన్ 175, 178 టార్గెట్ పెట్టుకున్నాను అని అంటున్నారు కదా మరి. అంత పెట్టుకుంటే కానీ మనము ఖచ్చితంగా రావాలి కదా. మారిన ఎందుకంటే 100% ఎవరిని సాటిస్ఫై చేయలేరు ఎవరు కూడా. కాబట్టి ఎక్కువ పర్సెంటు ప్రజలు జగనన్న పైన అభిమానంగానే ఉన్నారు. స్థానిక పరిస్థితులు అవి బట్టి కొద్దిగా ఉన్న ముఖ్యమంత్రి అయితే జగన్ అవుతారు. మరి కానీ ఇక్కడ మరి ముఖ్యమంత్రి జగన్ అవుతారని మీరు అంటున్నారు. తెలుగుదేశం, జనసేన రెండు అలయన్స్ మీద ఉన్నాయి. మరి ఎలా అవుతాడు? అలయన్స్ అయినా కూడా ప్రజలకు దగ్గరగా ఉన్నారు కాబట్టి కంపల్సరీగా మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తుందని నమ్ముతాం. కానీ మరి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఒక పక్క చూసినట్లయితే మీరు చంద్రబాబు నాయుడు బాబు భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తోటి ముందుకు వెళ్తున్నాడు. మళ్ళీ ఈ రాష్ట్రానికి స్వర్ణయుగం తెచ్చేది తెలుగుదేశం పార్టీ అంటున్నాడు. మీరేమన్నారు? గతంలో అవకాశం ఇచ్చినారు కాబట్టి ఆయనకు అప్పుడు 3 సార్లు ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఈయనకు అవకాశం ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ టైం కూడా ఇంకా కొంత టైం కావాలి కాబట్టి 2 సంవత్సరాలు కరోనాతో వేస్ట్గా పోయింది. ఏం చేయలేని పరిస్థితి. ఈ 3 సంవత్సరాలు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి గాడిన పడుతూ ఉంది కాబట్టి కంపల్సరీగా మళ్ళీ జగనన్నకు మరొకసారి అవకాశం ఇస్తామని అన్ని కూడా అనుకుంటా ఉన్నారు. కానీ చెప్పండి, మీరు రేపు పులివెందుల సొంత నియోజకవర్గంలో అక్కడ జగన్ ఈసారి ఓడిస్తామంటున్నారు. అది ఎంతవరకు సాధ్యమైంది అంటారు? లేదండి, మాది కూడా కడపే. తర్వాత మేము పులివెందుల, జమ్మలమడుగు అన్ని ఏరియాల నుంచి వచ్చాము. కడప నియోజకవర్గం నుంచి ఈరోజు సార్ని అప్రిషియేట్ చేయాలని అనిమిరెడ్డి గారిని. అది సాధ్యం కాదు. అది పులివెందుల అంటే వైఎస్ఆర్ కుటుంబం.